Garuda Express, an international courier service. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని పేరు వినగానే గుర్తొచ్చేది లడ్డూ ప్రసాదమే. ఇక ఆలయానికి తరచూ వెళ్లివచ్చేవారికి చక్కెర పొంగలి, పెరుగన్నం, పులిహోర వంటి ప్రసాదాలు కూడా సుపరిచితమే. అసలు స్వామివారికి ఏ సమయంలో ఏ రకాల ఆహార పదార్థాలను నైవేద్యంగా వడ్డిస్తారు? ఈ విషయమై పూర్తిగా సమాచారం తెలిసిన వ్యక్తులు అతి కొద్ది మందే. అయితే స్వామికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, ఏ పదార్థాలు ఏ కొలతలతో పెట్టాలి, ఎలా వండాలి తదితర విషయాలన్నీ ఆగమ శాస్త్రంలో స్పష్టంగా ఉన్నాయి. ప్రసాదాలను తయారు చేసే వంట చెరుకుగా మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాలకు చెందిన ఎండు కొమ్మలనే వాడతారట. పాలుకారే చెట్లు, ముళ్ళున్న చెట్లను వాడబోరట. వంట చేసే సమయంలో వాసన కూడా చూడకుండా స్వామివారు ఆరగించేంత వరకు బయటవారెవరూ వాటిని చూడరట. గర్భాశయ శుద్ధి తరువాత నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే స్వామి సన్నిధిలో ఉండి విష్ణుగాయత్రి మంత్రాన్ని పఠిస్తూ స్వామికి గోరుముద్దలు తినిపిస్తున్నట్లుగా కుడి చేతితో ప్రసాదాలను తాకి, ఆపై స్వామివారి కుడిచేతికి దాన్ని తాకించి ముద్దముద్దకు మధ్య ఔషధ గుణాలున్న ఆకులు కలిపిన నీటిని స్వామికి అందిస్తారట. స్వామి విగ్రహం ఎత్తు 9.5 అడుగులు కాగా దానికి అనుగుణంగా ఏ సమయంలో ఎంత ప్రసాదం అందించాలో ఆగమ శాస్త్రాల్లో ఉందట. ఉదయం సుప్రభాతంతో స్వామిని నిద్రలేపిన తరువాత అప్పుడి తీసిన చిక్కని వెన్న నురుగు తేలే ఆవుపాలను సమర్పించి తోమాల, సహస్రనామార్చన సేవల తర్వాత నువ్వులు, సొంటి కలిపిన బెల్లం నైవేద్యంగా పెట్టి ఆపై బాలాభోగం అందిస్తారు. బాలాభోగంలో భాగంగా మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, సకాన్నం, రవ్వ కేసరి మెనూలో ఉంటాయి. ఆపై సర్వదర్శనం మొదలవుతుంది. అష్టోత్తర శతనామ అర్చన తరువాత రాజభోగం సమర్పణ ఉంటుంది. రాజభోగంలో భాగంగా శుద్ధాన్నం, పులిహోర, గూడాన్నం, దద్యోజనం, సీరా లేక చక్కెరన్నం నైవేద్యంగా అందిస్తారు. సాయంకాల ఆరాధన తర్వాత గర్భాలయాన్ని శుద్ధి చేసి స్వామిని తాజా పూలతో అలంకరిస్తారు. ఆపై అర్చన తర్వాత శయనభోగం సమర్పిస్తారు. శయనభోగంలో భాగంగా మరీచ్య అన్నం, దోసె, లడ్డు, వడ, సాకాన్నం మెనూలో ఉంటాయని, అర్ధరాత్రి తిరువీసం పేరిట బెల్లపు అన్నం, పవళించే వేళ ఏకాంత సేవలో నేతిలో వేయించిన బాదం, జీడిపప్పులు, కోసిన పండ్ల ముక్కలు, వేడిపాలు స్వామికి నైవేద్యంగా అందజేస్తారు.